ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో చెప్పిన విషయాలే చెప్పండి. ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ కంప్లైంట్ ప్రకారం, అలాగే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మేము చేయవలసిన మా ఫిర్యాదు మేము చేస్తాం. అది ఏదైతే దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తు ప్రకారం చేసుకుని ఎవరి మీద అందరి మీద ఏదైతే ఉందో, ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రెజెంట్ అయితే పారుజాతం అనే పేరు చెప్తున్నారు, ఇంకా వేరే ఉన్నాయి. సో వాటి కూడా చెప్తున్నారు. సో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే ఉందో దానిపైన దర్యాప్తు చేసి చేస్తాం. లేదా సో ఫైనల్గా ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి న్యాయం జరగబోతుంది? ప్రభుత్వం నుంచి నేనేం చెప్పలేను. నేను దర్యాప్తు గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం గురించి మాట్లాడను. దర్యాప్తు నాకు ఏదో కేసు గురించి మాట్లాడతాను. ఆ దర్యాప్తు ఖచ్చితంగా చేస్తాం. సో మీరు యాక్షన్ మీరైతే తను వాడినటువంటి సెల్ ఫోన్లు కూడా మీరు హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం. మార్నింగ్ తీసుకున్నాను. చెక్ చేసినట్టయితే మన అనుమానం అయితే ఏం లేదంటే ఉదయం చూసాం మేము. మిగతా వాళ్ళు కూడా మన అన్నలు వాళ్ళు చూశారు. ఎటువంటి అయితే లేదు. అయితే ఎవరు లాస్ట్ పర్సన్ ఎవరితో మాట్లాడారో ఆ అబ్బాయిని పిలిపించాం, మాట్లాడాం. అది కూడా అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసాం.